దీవించబడకపోయినా పర్లేదు, అందరి దగ్గరికి వెళ్ళి అది కావాలి ఇది కావాలని ఎప్పుడు నేను అడుగుతూనే ఉంటాను అనుకుంటే నువ్వు ప్రార్థన చేయ అవసరం లేదు. నేను దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలి, నేను కొంతమందికి దీవెనకరంగా మార్చబడాలి అని మీలో ఎవరైనా అనుకున్నట్లయితే 10 నిమిషాలు మోకరించి నోరు తెరిచి ప్రార్థన చేయండి. నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఎవరో నిన్నో మాట అంటే ఎంత బాధ కలుగుతుందో నీకు. ఎవరైనా ఏదైనా ఓ మాట అంటే నీ పరిస్థితిని బట్టి గుండె చెరువైపోతుంది నీకు. నన్ను ఇంత మాట అంటారా మీరు అని బోర్న విలపిస్తున్నా. ఆ విలపించేదేదో ప్రభు పాదాల దగ్గర విలపించవచ్చు కదా. ఆయన నిన్ను దీవిస్తాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. నా దేవుడు పదే పదే మీకు చెప్తున్న మాట, నా దేవుడు మిమ్ములను తలగా మార్చాలనుకుంటున్నాడు, ఆశీర్వాదకరంగా మార్చాలనుకుంటున్నాడు. అవమానపరచబడుతున్న నిన్ను నా దేవుడు ఘనతలోనికి తీసుకురావాలనుకుంటున్నాడు. నీ పరిస్థితిని నా దేవుడు మేలుకరంగా మార్చాలనుకుంటున్నాడు. ఓ చిన్న ప్రార్థన. తండ్రి, నా పరిస్థితిని ఆశీర్వాదకరంగా మార్చు. సరైన ఇల్లు లేదని, చాలా అప్పులున్నాయని, బిడ్డలకు మంచి పెళ్ళిళ్ళు చేయాలని, బిడ్డలకు మంచి భవిష్యత్తునివ్వాలని ఎన్నో ఆలోచనలు ఉన్నాయి నీకు. కొన్ని పర్యాయాలు నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు నిద్రపోవడం లేదు కూడా, సరైన నిద్ర కూడా నీకు పట్టడం లేదు. మనుషులకు చెప్పుకోలేక, నీ బాధ నీ కష్టం ఎవరికి చెప్పుకోలేక నీలో నీవే సతమతమైపోతున్నావు. ఈ రాత్రి నా ప్రభు దగ్గర చెప్పుకోవచ్చు కదా. ఈ రాత్రి నా ప్రభు దగ్గర చెప్పుకోగలిగితే నా ప్రభు నీ కన్నీటిని తొడవగలిగిన వాడు, నీ బాధను తీసివేయగలిగిన వాడు, నీ కష్టాన్ని తొలగించగలిగిన వాడు, నీ దుఃఖ దినములకు ఒక సమాప్తిని ఇవ్వగలిగిన వాడు ఆయన. నీ బలహీనతలను బట్టి నువ్వు బెంగ పెట్టుకున్నావు. నాకున్న అనారోగ్యాలు నిన్ను ఎంతగానో బాధ కలిగిస్తున్నాయి. నీకున్న అనారోగ్యాలు, నీకున్న బలహీనతలను బట్టి నువ్వు ఎంతో వేదన పడుతున్నావు. ప్రభు సన్నిధిలో 10 నిమిషాలు ప్రార్థన చేసుకో. నా దేవుడు నీకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వాలని. నువ్వు ఎలాంటి బలహీనత కలిగి ఉన్నా, ఎలాంటి అనారోగ్యం కలిగి ఉన్నా, నా దేవుడు నిన్ను బాగు చేయగలిగిన వాడు, నిన్ను స్వస్థపరచగలిగిన వాడైనా, నిన్ను లేవనెత్తగలిగిన వాడైనా, నీ పరిస్థితిని మార్చగలిగిన వాడైనా. ప్రార్థన చేసుకో. నీ పరిస్థితి మార్చబడాలి. సంవత్సరాలు జరిగిపోతున్నాయి, నెలలు జరిగిపోతున్నాయి, రోజులు వెళ్ళిపోతున్నాయి, కానీ నీ పరిస్థితిలో మార్పు లేదు. నీ కుటుంబంలో ఒక ఎదుగుదల లేదు. ఉన్న అప్పుల కంటే మరింత ఎక్కువ అప్పులు పాలైపోతున్నావు నువ్వు. నీ కష్టార్జితం ఆశీర్వాదకరంగా మార్చబడలేకపోతుంది. కష్టపడుతున్నావు కానీ ఆ సంపాదన నీ ఇంటిలో కనబడడం లేదు. ప్రార్థన చేసుకో. నా దేవుడు నీకు తోడుగా ఉంటే, నా దేవుడు నిన్ను 30 దంతులుగా దీవించేవాడు, 60 దంతులుగా దీవించేవాడు, 100 దంతులుగా దీవించేవాడు. నీ పరిస్థితిని మార్చగలిగిన వాడు, నీ స్థితిగతులను మార్చగలిగిన వాడు. ప్రార్థన చేసుకో. నాయనా, నా స్థితిని మార్చు నాయనా, నా పరిస్థితిని మార్చు నాయనా. ఎన్నో ఇబ్బందుల్లో నేనున్నాను నాయనా. నాకున్న ఇబ్బందులన్నీ తొలగించబడాలి, నా శ్రమలు తొలగించబడాలి, నా కష్టాలు తొలగించబడాలి, నా వేదనలు తొలగించబడాలి. 10 నిమిషాలు కన్నీరు గారుస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. స్వరమెత్తి ప్రార్థన చేసుకోండి. నా ప్రార్థన ఎవరైనా వింటారేమో అని భయపడొద్దు. మీకాల్లాగా ప్రవర్తించొద్దు. మీకాల్ అంటుంది, ఏమయ్యా నువ్వు రాజువయ్యా, ఏంటి అలాంటి పనులు అని అంటుంది. అక్కడ దావీదు చేస్తుంది చెడ్డ పనేమీ కాదే, కానీ మీకాలకు అది నచ్చడం లేదు. ఈ రోజున నువ్వు ప్రార్థన చేసుకుంటే ఎవరైనా నిన్ను నచ్చకపోతారేమో అని భయపడొద్దు. మీకాల్లాగా ఉండొద్దు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుని నీ బాధ, నీ కష్టం ప్రభు సన్నిధిలో చెప్పుకో. ఒకవేళ నేను కన్నీరు గారిస్తే నన్ను చూసి వీళ్ళు అందరూ ఏమైనా అనుకుంటారేమో అని అనుకోకు. నా ప్రభు సన్నిధిలో కన్నీటి కార్చేవారు కావాలి. రోధన చెయ్యి స్త్రీలను కనుగొనడి అని బైబిల్ చెప్తుంది కదా. ఒకవేళ ఈ లోకంలో మనుషులు నీ కన్నీటికి విలువ ఇవ్వకపోవచ్చు,
కానీ నా దేవుడు నీ కన్నిటికి ఒక విలువనిచ్చేవాడు. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో దేవానికి వందనాలయ్యా. చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. ఈ ప్రార్థన నీ పరిస్థితిని, నీ జీవితాన్ని మార్చగలదు. ఎవరు మౌనంగా ఉండొద్దు. మనుషుల దగ్గరికి వెళ్ళి ఎంతసేపు మనం మాట్లాడతలేదు, నీ బాధలు ఎంతసేపు నువ్వు చెప్పుకోవడం లేదు. కానీ దేవుని దగ్గర చెప్పుకోవడానికి ఎందుకు నీకు? ఆయన నీ బాధలు తొలగించగలిగిన వాడు, నీ కన్నీటిని తొడవగలిగిన వాడు. దావీదుకి సంగతి వినబడింది, ఓబేదేను దేవుని మందసాన్ని బట్టి దీవించబడ్డాడని. నువ్వు దీవించబడ్డావన్న సంగతి నీ బంధువులకు వినబడాలి. నువ్వు దీవించబడ్డావన్న సంగతి నీ రక్త సంబంధులకు వినబడాలి. నువ్వు దీవించబడ్డావన్న సంగతి నీ తోబొట్టులకు వినబడాలి. నువ్వు దీవించబడుతున్నావన్న సంగతి దైవజనులకు వినబడాలి. నువ్వు దీవించబడ్డావన్న సంగతి సంఘ బిడ్డలకు వినబడాలి. నిశ్చయముగా నువ్వు దీవించబడాలి. హల్లెలూయా. మా దేవుడు నిన్ను దీవించేవాడు. అబ్రహామును దీవించిన దేవుడు, ఇస్సాకును దీవించిన దేవుడు, యాకోబును దీవించిన దేవుడు, యోసేపును దీవించిన దేవుడు, 70 మందిగా ఐగుప్తు దేశానికి వెళ్ళిన ఇశ్రాయేలు జనాంగాన్ని దీవించిన నా దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. ఆయన నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు ఆయన. హల్లెలూయా. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీటిని తుడచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీటిని తుడచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే, మనస్ఫూర్తిగా హృదయములో నుండి, బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీటిని తుడచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీటిని తుడచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలే, యేసయ్యా నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. మరలా, నీవు లేని రోజు అసలు రోజే, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే, మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు. యజమానుడా
నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. పిలచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన. మనస్ఫూర్తిగా మరొకసారి, పిలచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. నిన్నే నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. నిన్నే నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. నిన్నే నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును, చిరకాలము నిన్నే సేవింతును, చిరకాలము. యజమానుడా, ప్రభు వైపు చూస్తూ, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన, నన్ను పిలచిన. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా మా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వై తొలగినాను, పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు లోబడకానే నిట్లనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తమునే నెరుగా నేర్పు. హృదయ భారమునొసగి ప్రార్థించే పని చేయనిమ్ము.
ఆగిపోక సాగిపోతును, ప్రియసుతునిగా పని చేయనిమ్ము, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్ను నిమ్మయము, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్ను నిమ్మయ. ఈ మాట పలుకుదామా? ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్ను మీరు హృదయపూర్వకంగా ప్రతి చోట ఈ సాక్షిగా ప్రభువా నన్ను. మరొకసారి మనస్ఫూర్తిగా ప్రతి చోట సాక్షిగా ప్రభువా, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మా. నా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. దేనిని బట్టి కలవరపడొద్దు. ఈరోజు నీకున్న పరిస్థితులను బట్టి దిగులు చెందొద్దు. ఈరోజు నువ్వు ఏమీ లేనివాడిగా ఉండొచ్చేమో కానీ నా దేవుడు నీతో పలుకుతున్న మాట, ఏమీ లేని నిన్నే తలకు మూలరాయిగా మార్చబోతున్నాడు. నిషేధించబడిన నిన్ను, అవమానపరచబడిన నిన్ను నా దేవుడు దీవించబోతున్నాడు. ఒక చిన్న బిడ్డతో అరణ్యంలో హాగరు, నాయనా నా పరిస్థితి ఏంటయ్యా, నా బిడ్డకు మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో నేను ఉండిపోయానయ్యా, ఏడుస్తున్న వేళ హాగరుతో నా దేవుడు పలుకుతున్న మాట, హాగరు నీ యజమానుడు నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ యజమానురాలు నిన్ను విడిచిపెట్టవచ్చు, అందరూ నిన్ను విడిచిపెట్టవచ్చు, ఇదిగో నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను విడిచిపెట్టను. నీ కుమారుడైన ఇష్మాయేలులో నుండి రాజులు రాబోతున్నారు. ఏ బెహర్షబ అరణ్యంలో దిక్కు తోచక నువ్వు ఉన్నావో ఇదే అరణ్యాన్ని నేను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాను. నీళ్లు లేవని బాధపడుతున్నావు కదా, ఇదిగో నీ కుమారుడు కొరకు, నీ కొరకు ఒక నీటి ఓటను పుట్టించబోతున్నాను. నా దేవుడు వారికి నీటి ఓటను పుట్టించాడు. హాగరు లాంటి పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఉంటే, హాగరుతో మాట్లాడిన నా దేవుడు, హాగరు పరిస్థితిని మార్చిన నా దేవుడు నీ పరిస్థితిని మార్చలేడా? నీకున్న ఇబ్బందులు తీర్చలేడా? నీ కుటుంబంలో దేని గురించి అయితే నువ్వు బెంగ పెట్టుకున్నావో ఆ బెంగను ఆయన తొలగించలేడా? దేని గురించి కలవరపడొద్దు, ప్రభు మీద ఆధారపడు. యెహోవాయే నాకు ఆధారం, కావున నేను పడుకుని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి నన్ను మోహరించినా నేను దేనికి భయపడను. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. నా దేవుడు నీతో రాబోతున్నాడు. ధైర్యంగా ఉండు, నా దేవుడు నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. మంచినీళ్ళను ద్రాక్షారసం కంటే మధురంగా మార్చిన నా దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నీ ఇంటిలో ఉండబోతున్నాడు, ఆయన నీ జీవితంలో ఉండబోతున్నాడు, ఆయన నీ పరిస్థితిని మేలుకరంగా మార్చబోతున్నాడు. ఆయన ఒకసారి 2 చేతులు పైకెత్తి చివరిగా, ప్రభువా నాతో నువ్వు నా ఇంటికి రా తండ్రి, నా పరిస్థితిని మార్చిన ఆయన, నా కుటుంబాన్ని మార్చిన ఆయన. ఓ చిన్న మాట పలకండి. అలసిపోవద్దు, అలసిపోవద్దు. నీ బ్రతుకును మార్చే ప్రార్థన ఇది, నీ జీవితాన్ని మార్చే ప్రార్థన ఇది, నీ పరిస్థితిని మార్చే ప్రార్థన ఇది. నువ్వు ఎంత ప్రార్థించగలిగితే నీ పరిస్థితిని నా దేవుడు అంత ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. ఆయన ప్రార్థనకు మించిన బలము, ప్రార్థనకు మించిన ఆయుధం మరొకటి లేదు. హల్లెలూయా, దేవానికి వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. సోలిపోవలదు నా మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు నా మనసా, సోలిపోవలదు. నిన్ను ఘని పిలచిన దేవుడు విడచిపోతాడా? నిన్ను ఘని పిలచిన దేవుడు విడచిపోతాడా? సోలిపోవలదు నా మనసా, సోలిపో. నీ మనసుతో చెప్పుకో ఈ మాట. సోలిపోవలదు నా మనసా, సోలిపోవలదు. ఇబ్బందులు ఇక్కట్టులు నిన్ను చుట్టి ముట్టినను, ఇబ్బందులు ఇక్కట్టులు నిన్ను చుట్టి ముట్టినను, నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా. అనుకోండి మీ మనసుతో. చివరిగా ఒక్కసారి నీ మనసుతో సోలిపోవలదు నా మనసా. ఎందుకో తెలుసా? నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? అబ్బా, నిన్ను గని అవును ఆయన విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. పోతా నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? సోలిపోవలదు నా మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు నా మనసా. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన తండ్రి, ఇంతవరకు నీ దాసులు నిలబెట్టుకొని అలనాడు నాయన మందసము ఉండుటను బట్టి ఆ ఒబేదెదోము ఆశీర్వదింపబడి ఉన్నాడు. దానికి గల కారణం ఆ మందసము దావీదు చెంతకు చేరాలి, దావీదు యొక్క ఆశీర్వాదం పొందాలి. అందునిమిత్తమై అది అలాగ జరిగినదనే విషయాన్ని ఈరోజు నీ దాసుల ద్వారా మాకు తెలియపరిచి ఉన్నారు. మేము కూడా ఆశీర్వాదము పొందడానికి మీరు ఏదొక విధముగా ఏదొక కార్యాన్ని జరిగిస్తారని నీ పిల్లలకు తెలియపరిచి ఉన్నారు. ప్రభువా, ఆశీర్వదింపబడుట నీ చిత్తమై ఉన్నది కనుక నీ పిల్లల వాక్యాన్ని చేర్చుకొని, దేవా నన్ను కూడా ఆశీర్వదించమని పలికి ఆశీర్వాదాలకు వారసులు అవడానికి తగిన సిద్ధపాటునివ్వండి. ఇంతవరకు వినిపించిన ప్రతి మాటను కూడా
వారు గైకొనడానికి తగిన జ్ఞానమును ప్రసాదించండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. ఈ ప్రార్థనలో నాయన ఏకీభవించి చేస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోనండి. ఒకవేళ ఇప్పుడు వారి పరిస్థితి నాయన చివరి స్థితిలో ఉన్నారేమో, కడవరి స్థితిలో ఉన్నారేమో, తోకగా ఉన్నారేమో, కానీ నీ పిల్లల్ని నాయన తలగా మార్చే దేవుడు నాయన, ప్రముఖమైన వారుగా మార్చే దేవుడు తండ్రి. నాయన 10 మంది నాయన ఇతరులు వచ్చి ఇదిగో మీరు ఆశీర్వదింపబడి ఉన్నారట అని చెప్పి అలనాడు నాయన నీ పిల్లలతో చెప్పినట్లుగా నాయన నీ ప్రజలైన వీరు కూడా అలాంటి ఆశీర్వాదాన్ని పొందుకునే అవకాశమును కలుగు చేయండి. ప్రభువా, నీవు తోడు ఉంటే, నీవు మాతో ఉంటే ఆశీర్వాదం మా వెంట ఉంటుంది అని గమనించిన నీ పిల్లలు ఎల్లప్పుడూ నీతో ఉండడానికి, నీతో కలిసి జీవించడానికి తగిన సిద్ధపాటు నిమ్మను కోరుతూ ఇంతవరకు వాక్యాన్ని ప్రకటించిన నీ దాసుల్ని జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. అయినా మా మధ్యకు వచ్చి ఎంతో విలువైన వాక్యాలు అందించి మమ్మల్ని బలపరుస్తూ ఉండగా మరింతగా వారిని బలపరచండి. వారి కుటుంబాన్ని దీవించండి, వారి పరిచర్యను దీవించండి. వారు చేస్తున్న ప్రతి పని కూడా నీకు మహిమకరంగా మీరు జరిగించండి. వారితో వచ్చిన దైవజనులను కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. వారిని, వారి కుటుంబ పరిచర్యను కూడా దీవించమని, ఈ రాత్రి యొక్క ఆరాధన కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరిని దీవించమని, అలాగనే ప్రభువా వచ్చిన వారిని ప్రేమించి నేను భోజనాలు ఏర్పాటు చేసిన వడల జోసెఫ్ గారి కుటుంబ సభ్యులు, తన భార్య, కుమారుల కుటుంబాలు, కుమార్తె కుటుంబము, చిన్న కుమార్తెను దీవించి ఆయన నిండైన దీవెనలతో వారిని బలపరచండి. సేవకులుగా ప్రేమిస్తున్న వెంకటరత్న గారి కుటుంబాన్ని కూడా దీవించి ప్రభువా కుటుంబంలో అన్ని వేళ నీ సహకారం అందించమని, మమ్మల్ని అందరినీ కూడా దీవులతో పంపి నీ చిత్తమైతే మరొక ప్రత్యేక కుడికలో మేము నాయన ఇటు రీతిగా సమకూర్చబడేటంత వరకు కూడా నీ కాపుదల సహాయం మాకు దయచేయమని రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోండమ్మా. గణము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయా వెనుదీతువా వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయా వెనుదీతువా వెనుదీతువా ధరలోన ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాథుడు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా కలిగించే సకలాంబు సమృద్ధిగా తొలగించే పలు బాధ భరితాంబులు కలిగించే సకలాంబు సమృద్ధిగా తొలగించే పలు బాధ భరితాంబులు బలియాయని పాపములకేసువే కలిమి కొలది ప్రభునకు అర్పింపవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా.
సమయంలో మరి ముఖమునందు సిగ్గు కానరాకపోవును, నీ ముఖ దర్శనమే సంతోషమిచ్చును, నీ కటాక్షమే నన్ను విమోచించును, నీ ముఖ దర్శనమే సంతోషమిచ్చును, నీ కటాక్షమే నన్ను విమోచించును, నీ కటాక్షమే నన్ను విమోచించును, నీ వాక్కు వినిపించుమయ్యా, నేత్రాలు తెరిపించుమయ్యా, నీ వాక్కు వినిపించుమయ్యా, నేత్రాలు తెరిపించుమయ్యా, నీ వైపు తిరుగగా ముసుగు తొలగును, ముఖములందు గొప్ప మహిమ ప్రతిఫలించును, నీ వైపు తిరుగగా ముసుగు తొలగును, ముఖములందు గొప్ప మహిమ ప్రతిఫలించును, నీ ముఖ కాంతియే నాకు విజయమిచ్చును, నీ హస్తమే నన్ను రక్షించును, నీ ముఖ కాంతియే నాకు విజయమిచ్చును, నీ హస్తమే నన్ను రక్షించును, నీ హస్తమే నన్ను రక్షించును, నీ వాక్కు వినిపించుమయ్యా, నేత్రాలు తెరిపించుమయ్యా, నీ వాక్కు వినిపించుమయ్యా, నేత్రాలు తెరిపించుమయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నుంచి ప్రత్యేకమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. నీ పిల్లలందరినీ కూడా నాయనా ఈ యొక్క స్థలానికి తోడుకుని వచ్చి పాటలతో నిన్ను ఆరాధించే సమయాన్ని ఇచ్చి నీ దాసులను సకాలానికి మా మధ్యకు తోడుకొని వచ్చి ప్రభువా, వారిని నిలబెట్టుకొని మందసము ఉండుట వలన ఆశీర్వాదం పొంది ఉన్న ఆ ఉభయదేదము గురించి నాయన మాటలు మాకు తెలియపరిచున్నారు. మందసము నీకు గుర్తుగా ఉన్నది కనుక నీవు మాతో ఉంటే మేము ఆశీర్వదింపబడతామని నాయన తెలియపరిచిన మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా ఎల్లప్పుడూ కూడా నాయన నీతో వారు ఉండడానికి, నాయన నీతో కలిసి వారు జీవించడానికి నీ తగిన సిద్ధపాటును దయచేయండి. వినిపించిన ప్రతి మాట వారి హృదయాల్లో ఉంచండి. నాయన ఇంతవరకు వాక్యాన్ని అందించిన నీ దాసులు ఎలీషా గారిని బట్టి, వారి సతీమణి గారిని బట్టి, వారి పిల్లల్ని బట్టి, వారి పరిచర్యను బట్టి, వారికి ఇచ్చిన సమస్తాన్ని బట్టి కూడా వందనాలు ప్రభా. మరింతగా దీవించండి. వారితో పాటుగా పనిచేస్తూ ఉన్న దైవజనులు కూడా పేరు పేరు వరుసని జ్ఞాపకం చేసుకుని దీవించండి ప్రభువా. మా సంఘ నాయకులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాలు దీవించి బలపరచండి ప్రభువా. నన్ను ప్రేమించి ఇచ్చిన 3 సంఘాలు, సీతారాంపురం సంఘం, నిడమరు సంఘం, ఆయన ఈ యొక్క నిడమరు కాలనీ సంఘాలు ఆశీర్వాదాలతో నింపబడి నాయన నీ నామాన్ని మహిమపరిచినట్లుగా తగిన సిద్ధపాటు అందరికీ దయచేయండి. ఈ రోజున నాయన మరి వచ్చిన వారిని ప్రేమించి విందుని ఏర్పాటు చేసిన జోషఫ్ గారిని బట్టి నాయన వారి సత్యమని మేరుని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. తను దూర ప్రాంతాల్లో ఉంటూ ఉండగా ఆరోగ్యం ఇవ్వండి, నీ కాపుదల దయచేయండి, చేయుచున్న పనులు తోడుకోండి నాయన, బహుగా శక్తినిచ్చి బలపరిచే ప్రభువా. నీ యొక్క బలము చేతనైనా అక్కడ పని చేసుకొని ఆయన తనకు ఇచ్చిన ఆ యొక్క సంపదను బట్టి సంతోషించి కుటుంబాన్ని బలపరుచుకునే అవకాశం దయచేయండి. జోషఫ్ గారు చేయుచున్న పనుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా. నాయన ఆరోగ్యం ఇచ్చిన ఆయన ఆ యొక్క పొలం పనులోనైనా చెరువుల మీద ఉంటూ ఉండగా నీ భద్రత కాపుదలను దయచేయండి. పెద్ద కుమారుడు సుధీర్ తన భార్య బిడ్డలని, రెండో కుమారుడు రాజు కుమార్ వారి భార్య బిడ్డలని, నాయన కుమార్తె కృష్ణవేణి తన భర్త బిడ్డలను దీవించండి ప్రభువా. చిన్న కుమార్తె అరుణ్ కుమార్ని కూడా దీవించి బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కుటుంబం అంతటిని కూడా నీ కృపలో మరింతగా బలపరచండి.
నాయన మరి రెండవదిగా నాయన మొగ్గళ్ళ వెంకటరత్న కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసునామములో తన భార్య తన పిల్లలు క్షేమం కలిగి నెమ్మది కలిగి జీవించినట్లుగా తను చేయుచున్న ప్రతి పని కూడా నాయన మేలుకరంగా జరిగినట్లుగా సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నాం. అలాగని కొంతమంది ప్రత్యేక కానుకలు ఇచ్చిన పిల్లలు పేర్లు చదివి ఉన్నాం, వారి కుటుంబాలు కూడా దీవించండి. మరికొందరు రహస్యంగా ఇచ్చి ఉన్నారు తండ్రి, వారి కుటుంబాలు కూడా దీవెనలతో నింపండి ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్న సమయంలో ప్రార్థన కోరుతూ ఉన్న కృపారావు వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తూ ఉండగా డెంగ్యూ జ్వరం నుండి విడుదలనిచ్చి సంపూర్ణమైన స్వస్థతనిచ్చి మహిమ తెచ్చుకోండి. సోదరుడు నాయన మాదాసు నాయన నాయన యేసురత్నం అనబడిన 17 కొండలు అనే సోదరుని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మోకాళ్ళు నాయన సమస్యగా ఉన్నవని నాయన వాపు వచ్చినవని తెలియపరిచారు. యేసు నామములో మీరు ముట్టి ప్రభా స్వస్థతపరచండి, ఆ సమస్య నుండి విడిపించండి. దేవానికి వందనాలు. కుడి వచ్చిన వారిలో బలహీనలుగా ఉన్న వారందరినీ కూడా బాగుపరచండి. గర్భిణీ స్త్రీలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని క్షమాభివృద్ధి వారికి కలుగు చేయండి. వచ్చిన వారందరినీ దీవించండి, ఎత్తబడిన కానుకలను దీవించండి ప్రభా. 100 ఫలాలు అందరికీ దయచేయమని, నీ చిత్తమైతే మేము మరొక ఆరాధనలో కూడుకునే అవకాశం మాకు ఇమ్మని, దీవులతో మమ్మల్ని పంపమని రక్షకుడు ప్రభునే యేసు దయగలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. మమ్మల్ని శోధనలోనికి తెక్కడి నుండి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. దీవెని తీసుకుందాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్తయగు పరిశుద్ధాత్మని యొక్క ప్రసన్నత సన్నిధి మీకు, మీ కుటుంబాలకు, మీరు చేస్తున్న ప్రయాణాలకు, పనిపాటలకు, సంఘానికి, దైవజనుని కుటుంబానికి, వారిని ప్రేమించిచ్చిన సంఘాలన్నిటిపై నా దేవుని కృప సదాకాలం తోడుగా ఉండి సంరక్షించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అలాగని మరి ఆటోలు ఏర్పాటు చేసిన జోషఫ్ వారి కుటుంబానికి, మాదాసు బాబీ వారి కుటుంబాలకు ప్రత్యేక వందనాలు. వారి గురించి సంఘం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తుందనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాం. అందరూ క్షేమంగా వెళ్ళండి అమ్మా, చక్కగా నిద్రపోండి అందరూ వెళ్ళి. Thank you.